నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా నదీ జలాల వాటాల పంపిణీ మీదే జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రతిపక్ష నేత హరీష్ రావు కామెంట్ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ యొక్క నీటి వాటాల మీద అవగాహన లేదు. పదే పదే కేసీఆర్ చావును కోరుకునే రాబందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ కామెంట్ చేస్తున్నాడు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్నేమో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికార పక్షం ఇస్తే ఇవాళ తెలంగాణ భవన్లోనేమో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇందిరా శోభన్ గారు ఉన్నారు. సో ప్రధానంగా నదీ జలాల పంపిణీకి సంబంధించి అసెంబ్లీలో డిస్కషన్ జరుగుతుందని తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. బట్ వాళ్ళేమో బైకట్ చేసి బయటకు పోయారు. మీరేమో ప్రజెంటేషన్ లోపల ఇచ్చారు. ఏం చెప్తారు? వీటి మీద పూర్తి అవగాహన ముఖ్యమంత్రికి, మంత్రికి లేదంటూ హరీష్ రావు కామెంట్ చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి దమ్ముంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా సాహసోపేతంగా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసము నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి నాయకుడిగా అసెంబ్లీ వేదికగా రికార్డ్ అయ్యే దగ్గర చర్చకు రండి అని అడిగినారు. గతంలో బీఆర్ఎస్ తను అధికారంలో ఉన్ననాడు తను మాత్రమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి అడిగినప్పుడు తనని పూర్తిగా సైడ్ ట్రాక్ పట్టించి బుల్డోజ్ చేసినటువంటిది ఎవరు ఈ తెలంగాణ సమాజం మర్చిపోలేదు. ఇవాళ కొత్తగా నువ్వు తెలంగాణ భవన్లు ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమున్నది దాంట్లో? పోయిన సంవత్సరం చెప్పింది ఇప్పుడు చెప్తావు కదా, కొత్తగా ఏమైనా మార్చని చెప్పావు కదా. సో ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి తప్పులేంటి? పాలమూరు రంగారెడ్డి పైన దక్షిణ తెలంగాణ పట్ల మీరు చూపిన వివక్షత పట్ల ఇవాళ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నీళ్లు దోచుకోవడానికి మీరు ఏ విధంగా దోహదం చేశారు? వీటన్నింటి పట్ల ఒక అవగాహనమైనటువంటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని మొన్న మా అధికారికంగా ప్రజాభవన్లో ఇచ్చారు, నిన్న అసెంబ్లీ సాక్షిగా ఇచ్చారు. సో నిజంగానే మీరు తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయినారని అడుగుతున్నాము. మీరు నిజంగానే ఆంధ్రలోకి దోచిపెట్టకపోతే ఆనాడు జగన్మోహన్ రెడ్డికి మీరు అనుకూలంగా ఉండుండకపోయింటే ఇవాళ మీరు ఎందుకు చర్చకు సిద్ధంగా లేరని అడుగుతున్నాం మేము. సో ఇవాళ ఆనాడు నీలమంత్రిగా పనిచేసిన హరీష్ రావు అయినా, రెండో దఫగా పనిచేసిన కేసీఆర్ గారైనా మీరిద్దరికీ బాధ్యత ఉన్నది. మీరు బాధ్యతను వదిలేసి బాధ్యతారహితంగా ఇవాళ పబ్లిక్ కోణంలో ప్రజాక్షేత్రంలో ప్రజలకు ప్రతినిధి అయినటువంటి దేవాలయంలో చర్చ చేయకుండా కేవలము నువ్వు ఏది చెప్తే అదే రాసుకోనేటువంటి కొంత మీడియా కోసమో లేదా నీ పార్టీ యొక్క కార్యకర్తల కోసమో నీ పార్టీ భవన్లో చేసుకుంటే అది ఎవరికి వరుగుతుంది అని అడుగుతున్నాను నేను. భయపడి కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావు పారిపోయారు అనుకోవాలా? ఇప్పుడు 100% తప్పు చేయకపోతే ఎవరికి భయపడి ఎందుకు భయపడి? రేవంత్ రెడ్డి గారు తీసినటువంటి ప్రతి అంశాన్ని ఆధారాలతో సహా మీరు ఆ రోజు నీళ్ల కోసము ఎలాంటి తప్పులు చేశారో వాటన్నిటికి సంబంధించి డేటాతో సహా, డేట్లతో సహా, లెక్క పక్కలతో సహా పక్కాగా ఇవాళ అసెంబ్లీలో ముందు పెట్టినప్పుడు అవి ఆధారాలు ఉంటాయి కాబట్టి బుల్డోజ్ చేయడానికి లేదు. సో బుల్డోజ్ చేయకుండా కనుక మేము అసెంబ్లీలోనే లేమనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడింది వాదనేసి బయటకు వచ్చి చెప్పుకోవడానికి పనికొస్తుంది. అందుకని అసెంబ్లీని బైకాట్ చేశారు. సో ఎంత కీలకమైనటువంటి అంశము అసెంబ్లీలో చర్చ నడుస్తుంటే నీవు తప్పు చేసినావు, నీ మరకలు ఎక్కడ రుజువు అవుతాయో అన్నటువంటి ఒక భయంతో బామర్దులు ఇద్దరు కలిసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయినారు. విపక్షానికి మాట్లాడే టైం ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రి గారి భాష పదజాలం బాగోలేదు, అందుకే బాయ్కాట్ చేస్తాం అనేది ప్రతిపక్షాల మాట. వాస్తవమా కదా? ఇప్పుడు నిజంగానే మీకు ఇచ్చినటువంటి సమయాన్ని సబ్జెక్టు పట్ల దానికే కన్వే అయిపోయి మీరు పనిచేసినట్లయితే స్పీకర్ మిమ్మల్ని అడ్డుకోరు. స్పీకర్ ఓపెన్గా చెప్పారు, మీరు సబ్జెక్టు పైన చర్చ చేస్తే నేను మైక్ ఇస్తా, ఐదరు ముఖ్యమంత్రిని తిట్టడానికి కోసం అయితే నేను మైక్ కట్ చేస్తానని చెప్పారు ఓపెన్గా. అదే కదా మీరు గతంలో మీరు చేసినటువంటిది. సో ఇవాళ ప్రతిపక్షాల గొంతు నొక్కినది మీ వంతు అయింది. గతంలో జర్నలిస్టుల గొంతు నొక్కడం మీ వంతు అయ్యింది. ఇవాళ సొక్కం పూస లెక్క, శుద్ధపూసల లెక్క, సత్తరిచంద్రుల కొడుకులకు బామర్దుల లెక్క మీరు మాట్లాడితే ఎట్లా? సమాజానికి అన్నీ తెలుసు కదా. కాబట్టి అల్టిమేట్గా తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో బొందబెట్టింది. తెలంగాణలో ఇవాళ నీళ్ళకు సంబంధించి ఉన్నటువంటి ఆనాడైనా ఈనాడైనా ఇంకా ముందైనా కూడా తెలంగాణలో అయినా దేశంలో అయినా నీళ్ళకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి అది కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. సో మేము చేసినటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి దానికి నువ్వు కొత్తగా వచ్చిన తర్వాత ఒరగబెట్టింది ఏంటి, నువ్వేం చేసావో నీ తప్పులను చెప్పడమే మా యొక్క ప్రయత్నంగా మేము ఇవాళ చేస్తున్నాం. సో సింపుల్ లైన్లో చెప్పాలంటే హరీష్ రావు గారిని స్ట్రైట్ ఒక ప్రశ్న అడుగుతున్నా. పాలమూరు రంగారెడ్డి అనేది 35,000 కోట్ల రూపాయలతో 2015లో ప్రతిపాదించి కాంట్రాక్టర్తో 2019 వరకు కంప్లీట్ చేస్తాం 3 సంవత్సరాలని మీరు కాంట్రాక్ట్ చేసుకున్నారు. మరి డిపిఆర్ ఎందుకు ఇవ్వలే? డిపిఆర్ 2022లో ఎందుకు వెళ్ళింది? 2022లో ఇచ్చారు, అది కూడా ఎందుకు ఇచ్చారు? ఒక అతను ఎన్జీటీకి వెళ్ళారు, అసలు ఈ ప్రాజెక్టుకి సంబంధించి తల లేదు తోక లేదు, దీనికి ఏమీ లేదు వ్యవహారము ఏంది అని చెప్పేసి ఆయన ఎన్జీటీకి వెళ్ళినప్పుడు అప్పుడు మీరు డిపిఆర్ 2022లో సబ్మిట్ చేశారు. డిపిఆర్ సబ్మిట్ ఇప్పుడు చిన్న ఇల్లు కడితేనే ఆ ఇంటికి కావాల్సినటువంటిది కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముండాలి, ఎలా ఉండాలి, మన బడ్జెట్ వేసుకొని చేస్తాము. మరి నువ్వు 35,000 కోట్ల
దానిని 84,000 కోట్ల రూపాయలకి వ్యయం పెంచినప్పుడు దానికి సంబంధించినటువంటి వాటి పట్ల మరి ఏ ఖర్చు ఎక్కడ పెడతావు, ఏం చేస్తావు, డిపిఆర్ లేకుండా చేసినావు అని అంటే మరి దాంట్లో దొంగతనం చేస్తున్నాము, మోసం చేస్తున్నావు అని కనబడుతుంది కదా అందరికీ. అవమానం అంటే అక్కడ అనుమానాలు రావడానికి నీవే కారణమైనవు. సో కాబట్టి అల్టిమేట్గా 22 పంపులు 37 పంపులు ఎట్లయినాయి, 3 స్టేజ్లో ఉన్న ప్రాజెక్టు 5 స్టేజ్లకు ఎందుకు ఎరిగింది, సో దీనికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు ఎందుకు నిర్లక్ష్యానికి గురైంది, వాస్తవానికి జూరాల సోర్సింగ్గా ఉన్నటువంటి వాటర్ లిఫ్ట్ చేసే జూరాల నుంచి తీసుకునేటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తలను వదిలేసి తోక శ్రీశైలం కాడికి వెళ్ళిపోయి నువ్వు ఎందుకు ఈ ప్రాజెక్టు నెగ్లెక్ట్ చేసావు ఒకటి. రెండవది ఇవంతా మార్చడం ద్వారా ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళకి ఇది ప్రాజెక్టు డిజైనే మారిపోయింది కాబట్టి ఇది గతంలో ముందు మనం మాట్లాడుకున్నటువంటి ప్రాజెక్టు కాదు కాబట్టి డిపిఆర్ కూడా లేదు కాబట్టి దీన్ని ఆపండి అని చెప్పేసి వాళ్ళు దీని మీద కేసు వేశారు. ఇప్పుడు వేసినప్పుడు నీళ్ళ వివాదం అనేది ఏర్పడ్డది కదా అప్పుడు. మరి ఇప్పుడు దీనికి ఎవరు కారణం? కాంగ్రెస్ వాళ్ళు కారణమైనరా లేకపోతే కేసీఆర్ కారణమైనారా? నువ్వు చేసినటువంటి తప్పులని వల్ల మేము చూపుతున్నాం. సో ఎప్పుడైతే కేసు ఎన్జిటికి వెళ్ళిందో పంపులకు పైపులకు పెంచిన కమిషన్ల వాటి కోసం డబ్బులు కావాలన్నప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళి నువ్వు కోర్టుకు ఏమి ఇచ్చినావు సుప్రీంకోర్టులో, నేను ఈ ప్రాజెక్టు కేవలం డ్రింకింగ్ పర్పస్లోనే నేను ఈ ప్రాజెక్టు ప్రతిపాదించిన కాబట్టి మీరు మాకు అనుమతి ఇవ్వండి అని మీరు అడిగినారు. అడిగినప్పుడు ఆ 45 టీఎంసీలు ఏదైతే యాక్చువల్గా పాలమూరు రంగారెడ్డి అనేది 90 టీఎంసీలు 12 లక్షల ఎకరాలకి నీళ్ళు అందించడం ప్రాజెక్టు. సో దీంట్లో 45 టీఎంసీ నువ్వు డ్రింకింగ్ వాటర్కి అని చెప్పినప్పుడు దానికోసము మూవ్ ఆన్ అవ్వమని చెప్పినారు. సో దానికి కూడా మళ్ళీ కొర్రీ పెట్టున్నారు వాళ్ళు దాంట్లో కూడా. సో దీనిని అక్కడ ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి, దేని బేస్లో నువ్వు చేస్తున్నావు ఏంటి అని పూర్తిగా డేటా ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అడిగినారు. అప్పుడు వీళ్ళు అది కూడా చేతులు ఎత్తేయడం జరిగింది. సో మేము వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుకి సంబంధించి ముఖ్యమంత్రి గారు పూర్తిగా స్టడీ చేసి దీనికి సంబంధించినటువంటి సిచాయత్ యోజన కింద 60-40 కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో పనిచేయడం కోసము నిధులు రావడం కోసం ఉన్నటువంటి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన పెట్టి మేము ఈ 30 సంవత్సరాల డేటా ఏదైతే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ సంబంధించి చిన్న చిన్న రిజర్వాయర్లకు సంబంధించి ఏదైతే ఉందో 30 సంవత్సరాల డేటా మేము సబ్మిట్ చేస్తాం, ఇది కరెక్షన్ చెయ్యండి, మాకు అవసరమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, దమ్మున్న ముఖ్యమంత్రి, పాలమూరు బిడ్డ, నల్లమల్ల బిడ్డ ఇవాళ ఈ ప్రతిపాదన మొదలుపెట్టినారు. మరి దీన్ని ఎవరు సరి చేస్తున్నారు? నువ్వు చేసిన తప్పిదాన్ని రేవంత్ రెడ్డి గారు సరి చేస్తున్నప్పుడు ఎట్లా తప్పు అవుతుందని అడుగుతున్నాను. మరి మిమ్మల్ని తిట్టకపోతే ఏమనాలా? తిట్టడం కాదు, మిమ్మల్ని కోసి కారం పెట్టాలా మీకు మీరు చేసినటువంటి తప్పులకు. తెలంగాణ ప్రజల సొమ్ము మీ కమిషన్ల కోసం ఇష్టపడిగా మీరు వాడినారు కాబట్టి వాళ్ళ మేము మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంకొకటి విషయం, పాలమూరు రంగారెడ్డి కన్నా ముందు దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా వాటా కోటా పైన చర్చ చేద్దాం. ఇదే కదా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కృష్ణా ట్రిబ్యునల్కి సంబంధించినట్లో 2013లో ఆనాడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు, ఒక ప్రతిపాదన చేసి తెలంగాణ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా వాటర్ని ఎక్కువగా తెలంగాణకు కాకుండా ఆంధ్రాకి వాడుకోండి అని చెప్పేసి ఆయన ఒక ప్రతిపాదన చేస్తున్నాడు. సో ఆ రేషియోని 64:32 రేషియోని నువ్వు ఎందుకు ఆమోదించినావు అని అడుగుతున్నాను నేను. నువ్వు ఆమోదించినటువంటి దానివల్ల 66:34 రేషియో అంటే 811 టీఎంసీలు ఉన్నటువంటి కృష్ణా వాటర్ని 512 టీఎంసీలు ఏపీకి, జస్ట్ దీంట్లో 299 టీఎంసీలు తెలంగాణకి అని చెప్పేసి ప్రతిపాదన కిరణ్ కుమార్ రెడ్డి చేస్తే, అదే దానికి 2014లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది టెంపరీ అని చెప్పి సంతకం పెట్టినావు. 1వ సంవత్సరం అదే అయింది, 2వ సంవత్సరం అయింది, 3వ సంవత్సరం కూడా టెంపరీగా చేసావు. చివరికి నువ్వు 2020లో ఏం చేసావు, శాశ్వతంగా ఇవే కేటాయింపులు ఉండాలి అని సంతకం చేసి వచ్చిన దుర్మార్గుడు, మూర్ఖుడు, గుంటనక్క ఎవరని అడుగుతున్నాను నేను. కేసీఆర్ కాదని అడుగుతాం. శాశ్వత పరిష్కారం ఇవాళ నువ్వు చేసిన ఈ సంతకమే ఇవాళ మనకి ఉరితాడయ్యింది. ఈ నీళ్లను మనం వాడుకోలేకుండా మన వాటా కోటా తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నాము. సో ముఖ్యంగా ఉన్నటువంటి ప్రతిపాదన నేపథ్యంలో ట్రిబ్యునల్ ఏం చెప్తుంది, ఏ బేసిన్లో ఎక్కడైతే అంటే కృష్ణా పరివాహక ప్రాంతము ఎక్కడ ఏదైతే అత్యధికంగా ఉంటుందో ఆ రాష్ట్రానికి ఎక్కువ నీళ్లు కేటాయించాలని ఉంది. మరి నా పరివాహక ప్రాంతము 71% అయినప్పుడు మరి నాకు 71% ఇవ్వాలి కదా అని ఇవాళ మేము అడుగుతున్నాము. సో దానితో పాటుగా ఎక్కడైతే నీళ్లు అంటే ఏ బేసిన్లో నీళ్ళు ఆ బేసిన్లోనే వాడుకోవాలి, కృష్ణా బేసిన్ కృష్ణానే వాడుకోవాలి కానీ పెన్నాల వాడుకోవడానికి లేదు అనేది ట్రిబ్యునల్ చెప్తుంది. మరి దీనికి విరుద్ధంగా ఆంధ్ర వాళ్ళు వెళ్ళినప్పుడు ఏ కుంటిగుర్రం పళ్ళు తోయినామని అడుగుతున్నాను, ఎవడి సంకనాకినామని అడుగుతున్నాం మేము. సో తెలంగాణ పార్లమెంటు పరంగానేమో నీకు మహబూబ్నగర్లో ఓట్లు కావాలి, నీవు కష్టంలో ఉన్నప్పుడు మేము దిక్కు కావాలి, కానీ మా యొక్క బతుకులకు సంబంధించినటువంటి అంశమైనప్పుడు మా బీడు భూములు ఎండిపోతున్నటువంటి సందర్భంలో
మా ప్రాజెక్టులకి 7,469 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 8.65 lakh ఎకరాల నీళ్లు ఆయకట్టు వచ్చేటువంటి దానికి ఎందుకు చేయలే 10 సంవత్సరాలని అడుగుతున్నాం. నువ్వు చెయ్యకుండా తప్పు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో జలవనరుల మంత్రులను కలిసి 71:29 రేషియో లాగా తెలంగాణకి కేటాయించండి అని కేంద్రంని పలు సందర్భంలో అడుగుతూ ఒకప్పుడు ట్రిబ్యునల్ ఎప్పుడు ఓన్లీ ఇయర్కి ఒక్కసారో కూడా అటెండ్ అయ్యేది కాదు. ఇవాళ మేము వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడంతో నెలకొకసారి నెలకు 2 సార్లు ఇవాళ ట్రిబ్యునల్ అవుతుంది. ప్రతిసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు వెళ్ళి అక్కడ అటెండ్ అవుతున్నారు. నీవు నీ కాళేశ్వరం కమిషన్ల ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి సోయి ఇవాళ పాలమూరు రంగారెడ్డి పైన లేకపోయిందంటే ఇవన్నీ కారణమని తెలియజేస్తాం. ఆ 27,000 కోట్లను ఖర్చు పెట్టినావు కదా, మళ్ళీ మొన్నటిదాకా ఏం చెప్తున్నారు? 90% పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామని చెప్తున్నారు. 90% అంటే మరి ఇక్కడ షాద్నగర్ లక్ష్మీదేవిపల్లి ఎక్కడ కూడా తట్టెడు మట్టి తీసినట్టు అయితే కనబడట్లేదు. సో మరి ఎక్కడ 90% అయినటువంటి అంటే ఇప్పుడు 90,000 కోట్లు 84,000 కోట్ల పైచీలకు మీరు వ్యయం పెంచినారు. నువ్వు ఖర్చు చేసింది 27,000 కోట్ల రూపాయలు. మరి 90% పనులు అయినట్ట? జస్ట్ లాజిక్ పాయింట్. యాక్చువల్గా ప్రాజెక్ట్ కాస్ట్ 84,000 కోట్లకు వ్యయం పెంచినప్పుడు 27,000 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు చేస్తే 90% పనులు ఎట్లయినాయి? ఈవెన్ 30% కూడా పని పూర్తిగా అన్నట్టు కదా అర్థం. అక్కడ ఎందుకు ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తున్నారు? సో ఈ విషయాలు రేవంత్ రెడ్డి గారు వేదికగా మాట్లాడుతూ ఆధారాలు ముందు పెడితే మీరు ఆ ముఖం చెల్లుబాటుగాక ఇవాళ బయట వచ్చి గాయి గత్తర చేస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రతి దగ్గరలో ప్రజాక్షేత్రంలో వీటి గురించి నిలదీయండి, నిగ్గదీయండి, ఈ వెధవలను దుర్మార్గులను రాజకీయ జీవితం కథం పట్టించండి అని చెప్తున్నాం. అదే కదా మేము మాట్లాడుతున్నది. సో ఇవాళ పాలమూరు రంగారెడ్డిలో అడుగుపెట్టే నైతిక హక్కు మీకు లేదు. మీటింగ్లు పెడతా అని చెప్పినారు 15 రోజులు. బహిరంగ సభలు పెడతాము, 6 గ్యారెంటీలు, 400 హామీలు కావచ్చు, లేకపోతే ఈ 2 ఏళ్ల పరిపాలన మీద ఖచ్చితంగా ప్రజల్లో చేటతెల్లం చేస్తామంటాడు కదా కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి నీళ్ళ వ్యవహారం పట్ల ఆ మధ్యలో ఏమంటారు కర్నూలు నిద్రపోయి 2 సంవత్సరాలకి బయటకు వచ్చి నేను ఏమంటారు నీళ్ళకి సంబంధించి నేను మీటింగ్లు పెడతానని చెప్పినారు. ఒకటి నల్గొండ మిడిల్ గాను, ఒకటి మహబూబ్నగర్కి మిడిల్ గాను, ఇంకొకటి రంగారెడ్డికి మిడిల్ గాను పెడతానని చెప్పినారు. 3 మీటింగ్లు. పబ్లిక్ మీటింగ్లు ఏమైనాయి? సో అంటే పబ్లిక్ మీటింగ్ ఇప్పుడు ఒకవేళ పాలమూరులోనో లేకపోతే ఆ పక్కపోడితో కేసీఆర్ అన్నట్టుగా మీటింగులు పెడితే మీకేమైనా భయమా? మీరేమైనా భయపడుతున్నారు? మేమెందుకు భయపడతాం? తమ్మి మాకేం భయం? దాచుకున్న డబ్బులు ఉన్నాయి, మీటింగ్లకు ఖర్చులు పెట్టడానికే పనికొస్తాయి కాబట్టి పెట్టుకుంటాం. అంతకుమించి చేసేది ఏమీ లేదు. అందుకే అంటున్నా ప్రజాక్షేత్రంలో నాయకుడు ఎప్పుడూ కూడా అంటే ప్రభుత్వం ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు. ప్రతిపక్షం ఉన్నా పాలకపక్షం ఉన్నా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసము ఎక్కడ మాట్లాడాలో టెక్నికల్గా నువ్వు అక్కడ మాట్లాడకుండా వేదికలుగా నువ్వు ఇవ్వడం అంటే ఆడేమన్నా భూత పురాణం పెట్టనికపోతున్నావు మీటింగ్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే తెలంగాణ ప్రజలను ఒకటి అడుగుతున్నాను, నా పాలమూరు బిడ్డలను ఒకటి అడుగుతున్నాను. సో కేసీఆర్ కానీ కేసీఆర్ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరమా? ఆత్మపరిశీలన చేసుకోండి. అసలు వీళ్ళు అవసరమా? మనకి తెలంగాణ పేరు చెప్పి దాచుకున్నారు. ఇవాళ ఆ రోజు ఎంపీగా ఓడిపోయి మన దగ్గరికి వస్తే మనం ఆదుకున్నాము, హక్కున చేర్చుకున్నాము, మన బతుకులను పూర్తిగా వలస బతుకులుగా మార్చినాడు. అట్లాంటి కేసీఆర్ మనకు అవసరమా? కాబట్టి వీళ్ళ మొహాలను వాళ్ళు తిరిగేటువంటి అలా తిరిగే క్యాడర్ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో రాజకీయాలలో ఒక మార్పు కోసం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు ప్రతి నిమిషము పని చేస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిలబడుతున్నప్పుడు రైతుకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. ఇలా మొహాలకెనడాన్ని పెట్టినరా? కాబట్టి ఏది చెప్పాలనుకున్నా కూడా ఒక దమ్మున్నది, చేసే చిత్తశుద్ధి ఉన్నది. మేము దాన్ని గారడీ చేసి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఏతుల రావు కాబట్టి ఏతుల మాటలు చెప్పి ఆగమయ్యిండు. సో మళ్ళీ ఆ ఏతుల మాటలు కప్పిపుచ్చడం కోసం మరో తప్పు చేస్తున్నాడని చెప్పాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు, కేటీఆర్ మీరిద్దరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే తెలంగాణ సమాజం మరోసారి మీకు బుద్ధి చెప్తుంది. సో కామెంట్స్ మీద చెప్తారా? అంటే హరీష్ రావు ప్రజెంటేషన్ ప్రజలకే కాదు, కేసీఆర్ ప్రజెంటేషన్ ఇస్తేనే బాగుంటుంది, కేసీఆర్ రావాలని కన్న కూతురు కూడా కేసీఆర్ అడుగుతున్నటువంటి సందర్భం. మీరు ఏమైనా కామెంట్ చేస్తారు? ఇప్పుడు ఇంతో పార్టీలో పుట్టి పెరిగింది కాబట్టి ఆ పార్టీ మీద అభిమానం ఉంటుంది బిడ్డ కదా. కాబట్టి అయ్యా నువ్వు వచ్చి పార్టీని కాపాడుకోవే, లేకపోతే ఆగమయ్యేటట్టున్నది వీళ్ళిద్దరు నమ్ముకుంటే అని చెప్పింది. వాస్తవమే కదా. ఇప్పుడు నిజంగా హరీష్ రావుకి దమ్ముంటే నీ మర్దలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు, కేటీఆర్ నీ చెల్లె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. పాలమూరు రంగారెడ్డి ఆమె కూడా పోయింది కదా, కల్లకుర్తి పోయింది, పోయిన దగ్గర మాట్లాడి చెప్పింది నువ్వేం చేసినావు, నీ తప్పులు. కనీసం 6 లక్షల ఎకరాల కన్నా ఎక్కువ నీళ్ళే మీరు ఇవ్వలేదు మొత్తం తెలంగాణలో. ఏం మాట్లాడుతున్నారు మీరు?
మొత్తం ఆగం పట్టించారు, కమిషన్ల కోసం పనిచేసారు అని ఆమెనే చెప్పింది. మనం చెప్పిన ముచ్చట కాదు. ఇన్ని రోజులు మేము చెప్తూ వచ్చినాము, ఇవాళ నీ చెల్లె మాట్లాడుతుంది, నీ మర్దలు మాట్లాడుతుంది. వాటికి సమాధానం చెప్పండి. కేసీఆర్కి నిజంగానే సోయి ఉంటే, తెలంగాణ రాష్ట్ర పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి రకమైనటువంటి కార్యాచరణకి రూపుదాల్చరు. సో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడకుండా బయట మాట్లాడతాము, నా పోరగాళ్ళను చూసుకుంటారంట. నీ పోరగాళ్ళను కూడా ప్రజలు చూసుకుంటారు. అది కూడా అందరికి తెలిసినటువంటి విషయం. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు అంటే భయం అనేది వాళ్ళలో ఉన్నది. అది భయం అంటారు, వాళ్ళేమో రాబంద్ అంటున్నారు. కేసీఆర్ చావును కోరుతున్న వ్యక్తి రాబందు రేవంత్ రెడ్డి అని అంటున్నాడు. కరెక్టే. రాబందులు ఎవరో అందరికీ తెలుసు. రాబందులాగా రాష్ట్రం మీద పడి ఎవరు దోచుకుతున్నారో అందరికి తెలుసు. భూములమ్మి ఎవరు దోచుకున్నారో అందరికి తెలుసు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చిన్న అంశాన్ని కూడా భూతద్దంలో చూపించి ఇవాళ ప్రతిపక్షాలను లేకుండా చేసింది ఏ రాబందువు అందరికీ తెలుసు. కాబట్టి ఇక రాబందు గురించి చెప్పాలంటే ఇక అది పొడుగు ముక్కానికే సూట్ అవుతుందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. మంత్రికి ముఖ్యమంత్రికి సబ్జెక్ట్ లేదు, నీటి వాటల మీద అంటున్నారు. ఒప్పుకుంటారా మీరు నిజంగా రేవంత్ రెడ్డికో లేకపోతే మంత్రికో సబ్జెక్ట్ లేదని? ఇప్పుడు మాకు సబ్జెక్టు ఉందా లేదా అన్నది నువ్వు చర్చకు వస్తే కదా తెలిసేది. ఇన్ని తప్పులు తీసి మేము ముందు పెట్టినప్పుడు సబ్జెక్ట్ లేదు, అవగాహన లేదంటే సమాజం నవ్వుకుంటుంది వాళ్ళని. సో కాబట్టి అదే మొహం బాలేక అద్దం బలగొట్టుకున్నట్టుగా హరీష్ రావుకు కేసీఆర్కి మొహం లేదు ఇవాళ చెప్పడానికి సమాధానం. కాబట్టి మాకు సబ్జెక్ట్ లేదు, పసలేదని చెప్పుకుంటున్నారు. అంతకన్నా ఇంకేమున్నది? ఇంతకన్నా విడ్డూరం అయితే ఇంకేముండదు కదా. సబ్జెక్ట్ ఉన్న ఆయన మేధాని అయితే అందుకే రేవంత్ రెడ్డి చెప్పినాడు, పొడుగు బెదినో కానీ ఆన్లైన్ ఇంత గుజ్జు లేదు, ఆ గుజ్జు ఆగమైనట్టున్నది. సో మెదడు సర్కాయించినట్టున్నది, చక్కగా ఆలోచించి మాట్లాడని చెప్పారు. ఇంతకన్నా ఏం చెప్తారా? ఇంతకన్నా అవమానం ఇంకేం ఉండదు కదా. రైట్. సో ఇప్పటికైనా ఒక్కరోజు సమయం ఉన్నది. సబ్జెక్ట్ లేనందుకే వాళ్ళు పారిపోయారు అనేటువంటి రీతిలో ఇందిరా శోభన్ గారు చెప్తా ఉన్నారు. సో రేపటి రోజైనా హాజరవుతారంటే హాజరయ్యే అవకాశం అయితే కనిపించలేదు. మొత్తం ఈ సెక్షన్ అంతా కూడా వాళ్ళు బహిష్కరించారు. బట్ ఏదేమైనా ఎవరికి వాళ్ళు పీపీటీ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రజల్లోకి మేం చెప్పింది రైట్ అంటే మేం చెప్పింది రైట్ అనే కోణంలో ఇటు అధికార పక్షం అంటే ప్రతిపక్షము రెండు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. బట్ అంతిమంగా ప్రజలే భవిష్యత్తులో తీర్పిచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం. ఈ రాజకీయాలు మాత్రం హై వోల్టేజ్లో నడుస్తూ ఉన్నాయి. ఇక్కడితో ఆగుతాయా, వోల్టేజ్ ఇంకా పెరుగుతుంది అనేది? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.